ప్రతి సంవత్సరం ఆశ్వీయుజమాసం ఆరంభం నుండి పుష్యమాసం సంక్రాంతి పర్వదినం వరకు అయ్యప్పస్వామి దీక్షలు, అయ్యప్పలు, అయ్యప్ప భక్తులు మెట్లపూజ, మండలపూజ, జ్యోతిదర్శనంలకు నిష్ఠ, నియమాలతో దీక్షబూనెడి అయ్యప్పలు దీక్షాకాలంలో అంటే వ్రతాచరణలో అయ్యప్పలు అనుసరించవలసిన నియమాలను పరిశీలిస్తే నియమాలలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక కోణం, ఆరోగ్య కోణంలను అర్థము చేసుకున్నట్లయితే మన సంస్కృతి, ధర్మం, మన ఋషుల జ్ఞానం, వారి గొప్పతనం అర్థమవుతుంది. ముందుగా నియమాలలోని ఆధ్యాత్మిక కోణం పరిశీలిద్దాం. ఆధ్యాత్మిక దృష్టికోణం 1. బ్రహ్మచర్యం. నడత, మనసు, మాట పవిత్రంగా ఉంచడం, అలా అభ్యాసం చేయడం, భౌతికమైన, లౌకికమైన కోరికలను తగ్గించుకోవడం, అదుపులో ఉంచుకోవడం, ఆత్మను దైవం వైపు మళ్లించే ప్రయత్నం చేయడం, ఫలితంగా ఆత్మశాంతి సాధించడం. మహిళా సాంగత్యం అంటే కాముకత్వ కాంక్షలు నియంత్రించడం. 2. సతతం దైవనామస్మరణ. స్వామియే శరణం అయ్యప్ప అనే భక్తినామమకుటంను నిరంతరం మననం చేస్తూ మనోబలం పెంచుకుంటూ ఏకాగ్రతను సాధించడం. 3. సత్యదీక్ష. దైనందిన లౌకిక వ్యవహారాలలో అసత్యం పలుకకుండా, వంచన చేయకుండా సాధన చేయడం వలన ఆత్మశుద్ధి కలిగి, ఆత్మబలం పెరిగి, ధర్మపదముననుసరించి నడుచు మార్గం మరింత సుగమమవును. 4. సర్వజీవుల పట్ల సమదృష్టి, భావన. ఆత్మవత్ సర్వభూతాని అన్న భావనను మనసంతా నింపుకొని సమస్త జీవరాశులను ఒకే దృష్టితో చూడడం, అంటే సర్వజీవుల పట్ల ప్రేమ, క్షమాగుణం కలిగి అయ్యప్పస్వామిని అన్నింటా, అంతటా, ఎల్లెడలా దర్శించుకోవడం. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న సత్యం లోకానికి తెలపడం. ఈ క్రమంలో అయ్యప్పలకు అహం అంతరించి, వినయశీలత వృద్ధి పెంపొంది మానవత్వం కలిగిన సమాజమేర్పడుతుంది. 5. ఆహార నియమాలు. దీక్షాకాలంలో ఆహార సేవనంలో పూర్తిగా రాజసిక, తామసిక ఆహార పదార్థాలను వదులుకొని సాత్వికతను పెంపొందించే ఆహారంను తీసుకోవాలి. శరీరం శుద్ధమైతే మనస్సు కూడా శుద్ధమవుతుంది. శుద్ధమైన మనస్సే కదా దైవమందిరం. 6. శబరిమల పాదయాత్ర. జీవితంలో ఏర్పడే కష్టాలు అనుభవిస్తూ, వాటిని అధిగమిస్తూ జీవితం గమ్యం వైపు సాగడంలాంటిదే ఈ పాదయాత్ర అంతరార్థం. దీక్షాయుతుడు దేహంతో దేహి అంటే ఆత్మ, పరమాత్మ నామము అనుక్షణం మననం చేస్తూ ఆ పరమాత్మ ధామమును చేరుకోవడంగా భావించవచ్చు. ఆరోగ్య దృష్టికోణం 1. బ్రహ్మచర్యం. సూర్యోదయత్పూర్వం చన్నీటితో శిరస్నానం, సూర్యాస్తమయ సమయంలో స్నానం చేయుట వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఉభయ సంధ్యలలో స్నానానంతరం శరణుఘోషతో రోజు ఆరంభమై ముగియుట వలన అయ్యప్పలు శారీరకంగా శుభ్రమై మానసికంగా ప్రశాంతతను పొంది కామాది వికారములు నియంత్రణలో ఉండి భావోద్వేగములను నియంత్రణలో ఉంచే రసాయనం డోపమైన్ మెదడులో ఉత్పత్తి స్థాయి స్థిరమవుతుంది. అన్ని విధాలా శరీరం అదుపులో ఉంటుంది. 2. సతతం దైవనామస్మరణ. సతతం అయ్యప్పస్వామి నామస్మరణం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. సానుకూల భావనలు పెరుగుతాయి. సామాజిక బంధాలు బలపడతాయి. 3. సత్యదీక్ష. శారీరక శుభ్రత, నిష్ఠా నియమాలతో సత్యం పలుకడం వలన మనస్సు తేలికబడి మరింత నైతిక బలమేర్పడి శరీరం మరింత దృఢమవుతుంది. 4. సర్వజీవుల పట్ల సమదృష్టి భావన. ఈ భావన క్రమక్రమంగా దీక్షాయుతులకు సమ్యగ్దృష్టి అలవడుతుంది. ఫలితంగా అహం, ఆవేశం తగ్గుతాయి. రక్తప్రసరణ అదుపులో ఉంటుంది. 5. ఆహార నియమాలు. దీక్షకాలంలో అయ్యప్పలు ఆహార నియమాలు కఠినంగా పాటించడం వలన, ప్రత్యేకించి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకొనుట వలన ఉప్పు, మసాలాలు తగ్గింపబడతాయి. మాంసాహారం సేవనం పూర్తిగా నిషేధించుట వలనను శీతల శిరస్నానం, ఏకభుక్తం, ఫలాల సేవనం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తపోటు స్థిరంగా ఉంటుంది. దేహంలో టాక్సిన్లు తగ్గి శరీర వ్యాధినిరోధక శక్తి రెట్టింపవుతుంది. శరీరం మృతకణాలను అంతరింపజేసి ఆరోగ్యవంతమైన నూతన కణాలను అంతర్గతంగా ఆవిర్భవింపజేస్తుంది. బరువు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి మెరుగవుతుంది. 6. శబరిమల పాదయాత్ర. అయ్యప్పలు దీక్షబూనిన రోజునుంచి శివకేశవసుతునికి ఇరుముడిని సమర్పించి స్వామి దర్శనమయ్యే వరకు రోజూ పాదరక్షలు లేని నడక వల్ల పాదాలకు ఆక్యుపంక్చర్ చేసినట్లవుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం, ఊపిరితిత్తుల శక్తి మెరుగవుతుంది.
శబరిమల కొండలలో నడక సహజ వ్యాయామమై శరీరం దృఢమవుతుంది. ఈ సమగ్ర విషయాలను సంక్షిప్తంగా చెప్పాలంటే అయ్యప్ప నియమాలు శరీరశుద్ధిని, మనశ్శుద్ధిని, ఆత్మశుద్ధిని కలిగించి అయ్యప్పలను ఆధ్యాత్మికంగా శిక్షణనిచ్చి మనస్సును దైవం వైపు మళ్లిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచి మెదడును ప్రశాంతంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. అందుకే అయ్యప్ప నియమాలు ఆధ్యాత్మికంగా పవిత్రం, శాస్త్రీయంగా ప్రయోజనం కలిగినవి.